హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 27వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఈసారి వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు అన్నాడు అతను. అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది సార్. వాళ్ళు వెళ్ళే కార్ బ్రేకులు తీసేశారు మన వాళ్ళు. ఇక కొన్ని నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వింటారు. ఆ న్యూస్ కోసమే ఎదురు చూస్తున్నాను. పని అయ్యాక వచ్చి అమౌంట్ తీసుకెళ్ళు అన్నాడు అతను. ఏదో ఫైల్లో సంతకం కోసం అక్కడికి వచ్చిన శ్రీమాన్ వాళ్ళ మాటలు విన్నాడు. కోపంగా ఆయన దగ్గరికి వెళ్ళి, డాడీ, మీరు విశ్వాని దివిని చంపాలని చూస్తున్నారా? అసలు మీరు ఇలాంటి వారని నేను అనుకోనేలేదు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని తండ్రిని నిలదీశాడు. శ్రీ, నీకేం తెలీదు, నువ్వు మధ్యలో రాకు అన్నారు ఆనందరావు గారు. నాకంతా తెలుసు డాడీ, నేనేమి చిన్న పిల్లాన్ని కాదు. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకునే స్థితిలోనే ఉన్నాను. మీరు చాలా తప్పు చేస్తున్నారు డాడీ. కనీసం శిశిర్ గురించి కూడా మీరు ఆలోచించలేదు. చిన్న పిల్లాడు, వాడేం చేశాడని వాడిని కూడా చంపాలని అనుకున్నారు. మీరు వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అంటూ విశ్వాకి కాల్ చేశాడు శ్రీమాన్. ఆనందరావు గారు శ్రీమాన్ చేతిలో మొబైల్ లాక్కొని కట్ చేసి, శ్రీ, ఎందుకు నా దారి కట్టొస్తున్నావు? ఇదంతా చేసేది నీకోసమే అన్నారు. నా కోసమా అన్నాడు శ్రీమాన్. అవును, నీకోసమే. నేను మీ మామయ్య బిజినెస్ డెవలప్ చేయడానికి ఎంతో కష్టపడ్డాను. ఎందుకో తెలుసా? దివిని నీకిచ్చి పెళ్లి చేస్తే ఆ ఆస్తి అంతా మనకొస్తుందని. కానీ ఆ దివి నిన్ను కాదని ఆ విశ్వాన్ని పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి వాళ్ళపై పగ పెంచుకున్నాను. కానీ అనుకోకుండా ఆ రోజే వాళ్ళు విడిపోయారు. పోనీలే, ఆడపిల్ల ఒక్కటే ఇదంతా ఏం చూసుకుంటుంది? ఎలాగోలా ఆస్తిని దక్కించుకుందాం అనుకుంటే అది నాన్నని మించిపోయింది. నాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ మొగుడు పిల్లలు కలిసిపోయారు. ఆస్తిలో సగం ఏదో అనాథాశ్రమానికి రాశారు. ఇంత ఆస్తి ఎవరికో వెళ్తూ ఉంటే నేను చూస్తూ కూర్చుంటానా? అందుకే వాళ్ళని చంపి మొత్తం ఆస్తిని నా సొంతం చేసుకుందాం అనుకున్నాను అన్నారు ఆనందరావు గారు. ఛీ, ఆస్తి కోసం ఎంత చేస్తారా? మిమ్మల్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. వాళ్ళని చంపి మీరు సంపాదించే ఆస్తితో మనం సంతోషంగా ఉంటామా? మీరు ఇవ్వాలనుకున్న ఆస్తి నాకొద్దు. అది పాపం నాన్న. మావయ్య మనల్ని చాలా నమ్మారు. అటువంటి మంచి వ్యక్తి నమ్మకంతో ఆడుకుంటున్నారు మీరు. ఇప్పటికైనా మించిపోతుంది ఏమీ లేదు. మీ తప్పు మీరు తెలుసుకోండి. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉంటుంది. కాదని మీరు వాళ్ళని ఏమైనా చేస్తే తండ్రి అని కూడా చూడను అన్నాడు శ్రీమన్. శ్రీమన్ మాటలతో ఆనందరావు గారిలో మార్పు వచ్చింది. నన్ను క్షమించు శ్రీ. దురాశతో ఇలాంటి ఘాతకానికి వడికట్టాను. నీ చూపుల్లో నా పట్ల కనపడుతున్న అసహ్యం చూశాక నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి లేని పని చెయ్యను అంటూ ఎవరికో ఫోన్ చేసి, మీరేం చేస్తారో నాకు తెలీదు, వాళ్ళకి ఏమీ కాకూడదు అన్నారు. సార్, ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు. వాళ్ళ కారుకి ఏ క్షణంలో అయినా యాక్సిడెంట్ అవ్వచ్చు అన్నాడు. ఓ షెట్, ఇప్పుడు ఎలా అని శ్రీమన్కి జరిగింది చెప్పాడు. శ్రీమన్ వెంటనే ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. దారిలో వాళ్ళు కనిపిస్తారేమో అని విశ్వాకి చాలాసార్లు ఫోన్ చేశాడు. కానీ అతను లిఫ్ట్ చేయలేదు. దివి ఫోన్ కూడా కలవలేదు. వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎందుకు మనసు కీడు సంకించింది. వాళ్ళకి ఏం కాకూడదు అని మనసులో అనుకున్నాడు. విశ్వ, ఫ్లైట్కి ఇంకా టైం ఉంది కదా, ఐస్ క్రీమ్ తినేసి వెళ్దామా అంది దివి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటే అన్నాడు విశ్వ. ఇప్పుడే తినాలనిపిస్తుంది, ప్లీజ్ విశ్వ, అదిగో ఐస్ క్రీమ్ పార్లర్, అక్కడ ఆపు అంది దివి. శిశిర్ కూడా చెప్పడంతో కార్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపాలి అనుకున్నాడు విశ్వ. కానీ ఎంతకీ బ్రేక్ పడడం లేదు. ఏమైంది? మార్నింగ్ కూడా బాగానే ఉంది కదా, బ్రేక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనుకున్నాడు. కార్ కంట్రోల్ తప్పుతుంది. ఆపడం అతని వల్ల కావడం లేదు. దివి కంగారుగా, ఏమైంది విశ్వ అంది. నాకు అదే అర్థం కావడం లేదు, బ్రేక్స్ ఫెయిల్ అయినట్లున్నాయి అన్నాడు విశ్వ. దివి శిశిర్ని గట్టిగా హత్తుకొని, విశ్వ, నాకు భయంగా ఉందంది. నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు విశ్వ ముందొస్తున్న వెహికల్ని తప్పిస్తూ. ఇంతలో శ్రీమాన్ విశ్వ కారుని చూశాడు. అతనికి పరిస్థితి అర్థమైంది. వెంటనే వాళ్ళ కారు పక్కగా పోనిచ్చి, దివి, శిశిర్ని ఇవ్వు అన్నాడు. వద్దు బావా, నాకు భయంగా ఉంది అంది దివి. ఏం కాదు, నేను చూసుకుంటాను అన్నాడు శ్రీమాన్. విశ్వ కూడా చెప్పడంతో శిశిర్ని విండోల నుండి అందించింది. శ్రీమాన్ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని ఒక చేత్తో శిశిర్ని అందుకుని సేఫ్గా కారులో కూర్చోబెట్టాడు. దివి, నువ్వు డోర్ తెరుచుకుని దూకేయ్ అన్నాడు విశ్వ కార్ స్లోగా చేస్తూ. నో విశ్వ, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. చావైనా బ్రతికైనా నీతోని అంది దివి విశ్వ చేతిపై చెయ్యి వేసి. విశ్వ తన సీట్ బెల్ట్ పెట్టుకొని దివిని కూడా పెట్టుకోమని చెప్పి తెలివిగా కార్ పక్క నుండి పోనిచ్చి ఒక చెట్టుకు ఢీకొట్టాడు. సీట్ బెల్ట్ ఉండడం వల్ల ఎవరికి ఏం కాలేదు. వాళ్ళ వెనకే ఉన్న శ్రీమాన్ వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు. దివి ఇంకా భయంతో కళ్ళు మూసుకొని ఉంది. విశ్వ ఆమె భుజంపై చెయ్యి వేసి, దివి, కళ్ళు తెరిచి చూడు, మనకేం కాలేదు అన్నాడు. దివి కళ్ళు తెరిచి విశ్వాన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది. ఏయ్ పిచ్చి, ఎందుకే ఈ కన్నీళ్ళు? ఎవరికి ఏం కాలేదు కదా అన్నాడు విశ్వ ఆమె కన్నీళ్లను తుడుస్తూ. ఏమో విశ్వ, నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. మనకేమైనా అయ్యుంటే శిశిర్ ఏమయ్యేవాడు? అది తలుచుకుంటేనే భయం వేస్తుందంది.
దివి నువ్వు నీలా ఆలోచించు. ఎందుకు పిరికి దానిలా భయపడతావు? ఇప్పుడు మనం సేఫ్గానే ఉన్నాం కదా, ఇంకెందుకు భయం? పద, శ్రీమాన్ శిశిర్ మన కోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు విశ్వ. ఇద్దరు కారు దిగి శిశిర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. శిశిర్ తల్లిదండ్రులను హాక్ చేసుకుని, డాడీ నాకు చాలా భయం వేసింది అన్నాడు. భయం ఎందుకు నాన్న? నువ్వు సూపర్ హీరోవి. నువ్వు దేనికి భయపడకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం భయపడ్డం మొదలు పెడితే పరిస్థితులు ఇంకా మనల్ని భయపెడతాయి. సో నువ్వు ఎప్పుడు ధైర్యంగా నవ్వుతూ ఉండాలి అన్నాడు విశ్వ. కరెక్ట్గా చెప్పావు విశ్వ. ఇదే మాట నీ పక్కనున్న మేడంకి చెప్పు చూడు, ఇంకా భయంతో ఎలా వణికిపోతుందో అంటూ శ్రీమాన్ వాళ్ళకి వాటర్ ఇచ్చాడు. దివి ఫేస్ వాష్ చేసుకుని, ఇంత ఇన్సిడెంట్ జరిగితే భయపడకుండా ఎలా ఉంటాను చెప్పు? నా విషయంలో ఏం జరిగినా ధైర్యంగానే ఉంటాను, కానీ నా వాళ్ళ విషయంలో నేను అలా ఉండలేకపోతున్నాను. అయినా నువ్వు మా దగ్గరికి ఎలా వచ్చావు? అసలు మేము ప్రమాదంలో ఉన్నామని నీకెలా తెలుసు అంది. వాళ్ళకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు శ్రీమాన్కి. బాగా ఆలోచిస్తే అసలు విషయం వాళ్ళకి చెప్పడమే మంచిదని అతనికి అనిపించింది. దివి డాడీనే ఇదంతా చేయించింది, ఆయన ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది అని చెప్పాడు. దివి ఆ విషయం నమ్మలేకపోయింది. ఏంటి బావా నువ్వు చెప్పేది? మామయ్య ఇదంతా చేశారంటే నాకు నమ్మశక్యంగా లేదు. నువ్వేదో పొరపాటు పడ్డావు, అది అబద్ధం అంది. నాకు కూడా అది అబద్ధం అయితే బాగుండు అని ఉంది, కానీ అది నిజం దివి అంటూ కొన్ని గంటల క్రితం తను విన్నది చెప్పాడు. అంటే మొన్నటి ఇన్సిడెంట్ కూడా అన్నాడు విశ్వ. నీ అనుమానం నిజమే విశ్వ అన్నాడు శ్రీమాన్. దివి, విశ్వ శ్రీమాన్ చెప్పింది విని మౌనంగా ఉన్నారు. శ్రీమాన్ విశ్వ చేయి పట్టుకుని, విశ్వ డాడీ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇప్పుడు ఆయన తన తప్పు తెలుసుకున్నారు, పూర్తిగా మారిపోయారు. ఇక మీదట ఆయన వల్ల మీకు ఎలాంటి భయం లేదు అన్నాడు. బావా నువ్వంతగా చెప్పాలా? మామయ్య మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఇక ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి. అత్తయ్యకి డాడీకి తెలిస్తే ఫీల్ అవుతారు, అర్థమైందా అంది. నీది మంచి మనసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఎవరైనా అయితే ఆయన్ని అస్సలు క్షమించరు. ఇందులో నా గొప్పతనం ఏముంది చెప్పు? నువ్వే చెప్పావుగా, లోకంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని. ఆయన కూడా ఏదో ఆస్తిపై ఉన్న ఆశతో అలా చేశారు. ఇప్పుడు ఆయన తప్పు తెలుసుకున్నారు కదా, ఇక్కడితో వదిలేద్దాం. ఏమంటావు విశ్వ అంది దివి. ఇందులో అనడానికి ఏముంది? నువ్వు నిజమే చెప్పావు అన్నాడు విశ్వ. బావా విన్నావు కదా, మా ఇద్దరి మాట ఒకటే. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోదాం. పదండి ఇంటికి వెళ్దాం. నాకెక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు. ఈ ఇన్సిడెంట్ గురించి కూడా ఎవరికీ చెప్పకండి, మళ్ళీ వాళ్ళు కంగారు పడతారు అంది దివి. శ్రీమాన్ విశ్వ ఇద్దరూ సరే అన్నట్లు తలూపారు. అందరూ కలిసి శ్రీమాన్ కారులో శ్రీధర్ గారింటికి చేరుకున్నారు. దివి విశ్వాలను చూసి, సత్యవతి గారు ఏంటర్రా వచ్చేశారు? ఈ పాటికి ఫ్లైట్లో ఉంటారనుకున్నామే, ఏమైంది? శ్రీమాన్ నువ్వేంటి వీళ్ళతో అన్నారు సత్యవతి గారు. ఫ్లైట్ మిస్ అయింది నానమ్మ, అయినా నాకెక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎంచక్క మీతోనే ఉండాలనుంది అంది దివి శ్రీధర్ గారి పక్కన కూర్చుంటూ. అలా అంటావేంటే, మీరు చాలా రోజుల తర్వాత కలిశారు, సరదాగా కొన్ని రోజులు గడుపుతారనుకుంటే నువ్వేంటి పాతకాలం ముసలమ్మలా మాట్లాడతావు అన్నారు సత్యవతి గారు. ఏమో నాకు ఇలానే ఇష్టం అని దివి శ్రీధర్ గారి భుజంపై తల ఆనించింది. నేను మా డాడీతోనే ఉంటాను ఎప్పటికీ అంది. అమ్మమ్మ ఇది బాగా ఎక్కువ చేస్తుంది కదా అన్నాడు శ్రీమాన్. నేనేమీ ఎక్కువ చేయడం లేదు, మా నాన్న దగ్గర నేను ఉండడం తప్ప. పెళ్ళయ్యాక మీ మగవాళ్ళేమో హాయిగా పేరెంట్స్ ఉంటారు, మేమేమో అందరినీ వదిలి ఉండాలి. మీ పేరెంట్స్పై మీకు ఎంత బాధ్యత ఉంటుందో మా పేరెంట్స్పై కూడా మాకు అంతే బాధ్యత ఉంటుంది. అవునా కాదా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకపై డాడీ, నానమ్మ ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా మాతోనే, విశ్వ కొన్న ఇంట్లో మాతో పాటే ఉంటారు. మంచి రోజు చూసి అక్కడికి వెళ్ళిపోదాం అంది దివి విశ్వాని శ్రీధర్ గారిని చూస్తూ. నా మనసులో మాట నువ్వే చెప్పావు దివి, నువ్వు చెప్పినట్లే చేద్దాం అన్నాడు విశ్వ. శ్రీధర్ గారు మాత్రం, వద్దులే తల్లి, మీ మధ్యలో మేమెందుకు, అయినా మనం ఎంత దూరంలో ఉన్నాం అని. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు, ఏమంటావు అన్నారు. అలాంటివేమీ కుదరదు అని, అందరం కలిసే ఉంటున్నాం, ఇది ఫిక్స్ అంతే. విశ్వ నువ్వు అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పు. నానమ్మ నువ్వు మంచిలో చూడు అంది దివి. మీ నాన్న చెప్పింది నిజమేనే, కూతురు ఇంట్లో పుట్టింటి వాళ్ళు ఉండడం అంత బాగుండదు అన్నారు సత్యవతి గారు. అవన్నీ నాకు అనవసరం, ఇక నేను చెప్పిందే ఫైనల్. ఇక ఎవరు ఏమీ చెప్పొద్దు, చెప్పినా నేను వినను. నువ్వు మంచి రోజు చూడు ముందు అంది దివి. ఏంటమ్మా మంచి రోజు అంటున్నారు, ఏంటి విషయం అంటూ అక్కడికొచ్చారు వసుంధర గారు. ఏముంది, విశ్వ కొత్తగా ఇల్లు కొన్నాడట, వాళ్ళతో పాటు నన్ను మీ అన్నయ్యను కూడా తీసుకెళ్తుందట దివి. మేమెందుకు మీ మధ్యలో అన్నా వినడం లేదు, దానికే మంచి రోజు చూడమంటుంది అన్నారు సత్యవతి గారు. ఓ అవునా, మంచిదేగా అందరూ కలుసుంటే అంటూ శ్రీమాన్ అక్కడే ఉండడం చూసి, ఏంట్రా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు ఇక్కడికి అన్నారు. జరిగిందంతా చెప్పడం ఇష్టం లేక అమ్మమ్మను చూడ్డానికి వచ్చాను, నువ్వేంటి ఇలా వచ్చావు అన్నాడు శ్రీమాన్.
సహస్ర శ్రీమంతం గురించి పంతులు గారితో మాట్లాడాను. శ్రీమంతానికి 2 రోజుల్లో ముహూర్తం పెట్టారు. అది అమ్మ వాళ్ళతో చెప్దామని వచ్చాను అన్నారు. వావ్, సహస్రాకి శ్రీమంతమా? చాలా కాలం తర్వాత మన ఇంట్లో ఫంక్షన్ జరగబోతుంది. చాలా గ్రాండ్గా చేయాలత్తమ్మా అంది దివి. తప్పకుండా, మాకు మాత్రం ఎవరున్నారు? ఏమొచ్చటైనా కోడలతోనే కదా తీర్చుకోవాలి అన్నారు వసుంధర గారు. నువ్వు సహస్రాకి అత్తగారివి కాదు, అమ్మవి. నీలాంటి అత్తగారు దొరకడం తన అదృష్టం అంది దివి. నన్ను పొగిడింది చాలే గాని నువ్వు మీ ఆయనతో కలిసి రేపే మన ఇంటికి వచ్చేసాయి, అర్థమైందా అన్నారు వసుంధర గారు. నువ్వు పిలవకపోయినా వస్తాను. అత్తయ్య, నీకొకటి చెప్తాను, ఏమనుకోకే అంది దివి. అదేంటి అలా అడుగుతున్నావు? ఏం అడగాలనుకుంటున్నావు అడుగు. అత్తయ్య, అది సహస్ర పేరెంట్స్ కూడా ఫంక్షన్కి పిలవండి అంది దివి. నేను కూడా అదే అనుకున్నాను, కానీ సహస్ర వాళ్ళ పేరెంట్స్పై చాలా కోపంగా ఉంది. తన కోపంలో అర్థం ఉంది. సహస్ర విషయంలో వాళ్ళు చేసింది తప్పే కాదన్ను. వాళ్ళు తన విషయంలో చేసిన తప్పు తను చేయకూడదు కదమ్మా. మీరు పిలవండి, సహస్రతో నేను మాట్లాడతా. నువ్వేమంటావు బావా అంది దివి. ఇందులో అనడానికి ఏముంది, నువ్వు చెప్పినట్లే చేద్దాం అన్నాడు శ్రీమన్. తర్వాత రోజు వసుంధర గారు పిలవాల్సిన అందరినీ పిలిచారు. సహస్ర, మీ అమ్మకు ఒకసారి ఫోన్ చేసివు, పేరు ఫంక్షన్కి రమ్మని చెబుదాం అన్నారు. వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు అత్తయ్య అంది సహస్ర. తప్పమ్మా, ఎంత కాదన్నా వాళ్ళు నీ తల్లిదండ్రులు. మేము నిన్ను ఎంత బాగా చూసుకున్నా వాళ్ళు లేని లోటు తీర్చలేం కదా. వాళ్ళకి ఉంటుంది కదా నీ అచ్చటా ముచ్చటా చూసుకోవాలని. కొంచెం ఆలోచించు తల్లి అన్నారు. నాకు అదేమీ తెలియదు అత్తయ్య. నాకు తెలిసినంత వరకు మీరే నాకన్నీ. ఇన్ని రోజులు నేను ఉన్నానో పోయానో కూడా పట్టించుకొని వాళ్ళు నాకు అవసరం లేదు. అమ్మా, తను అలానే ఉంటుంది. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు అన్నాడు శ్రీమన్. శ్రీమన్ అలా అనేసరికి సహస్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వసుంధర గారు పిలిచినా ఆగలేదు. ఏంట్రా ఇదంతా అన్నారు శ్రీమన్. అమ్మా, నేను తనతో మాట్లాడతాను, నువ్వు కంగారు పడకు అన్నాడు శ్రీమన్ సహస్ర వెనకే వెళ్తూ. శ్రీమన్ వెళ్ళేసరికి సహస్ర గదిలో మంచంపై అటు తిరిగి పడుకునుంది. శ్రీమన్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె కాలు తన ఒడిలో పెట్టుకుని ఒత్తుతూ, కోపం వచ్చిందా బంగారం అన్నాడు. నా మాట అంటే ఎవరికీ లెక్కలేదు అంది సహస్ర కాలు వెనక్కి తీసుకుంటూ. అది కాదు బంగారం, వాళ్ళు పరాయి వాళ్ళు కాదు కదా. నిజం చెప్పు, ఇంత బెట్టు చేస్తున్నావు, నీకు మాత్రం వాళ్ళని చూడాలని లేదా? ఏం లేదు అంది సహస్ర. సహస్రాన్ని పైకి, వాళ్ళపై కోపం నటిస్తున్నావు, కానీ మనసులో వాళ్ళని చాలా మిస్ అవుతున్నావు. నువ్వు ఎన్ని రాత్రులు నిద్రపోకుండా వాళ్ళ ఫోటోను చూస్తూ బాధపడ్డావో నాకు తెలుసు. సహస్ర వెంటనే పైకి లేచి శ్రీమన్ గుండెలపై తలానించి ఏడుస్తూ, నా మనసులో ఏముందో నాకంటే మీకే బాగా తెలుసు అంది. నా సంగతి నీకు ఇంత లేటుగా అర్థమైందా? ముందు ఆ ఏడు పాపు. నువ్వు ఇలానే ఉంటే మేము నిన్ను కష్టపెడుతున్నావు అనుకుంటారు మీ అమ్మా నాన్న అన్నాడు శ్రీమన్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ. ఫంక్షన్ రోజు ఎవరి హడావిల్లో వాళ్ళున్నారు. వసుంధర గారు శ్రీమన్ గెస్ట్లని రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు. శ్రీధర్ గారు తెలిసిన వాళ్ళకి విశ్వాన్ని పరిచయం చేస్తున్నారు. పవిత్ర గారు మధుకర్ గారు కూడా వచ్చారు అక్కడికి. దివి సహస్రాన్ని రెడీ చేసి ఆమెను తేరిపారా చూసి, చాలా అందంగా ఉన్నావు సహస్ర అంటూ దిష్టి చుక్కపెట్టింది. ఇంతలో అక్కడికి వచ్చిన సహస్ర తల్లిదండ్రులు ఆమెను చూస్తూ గుమ్మం దగ్గరే ఉండిపోయారు. వాళ్ళని చూసిన దివి, ఏంటండి అక్కడే నిలబడిపోయారు, రండి వచ్చి మీ అమ్మాయిని ఆశీర్వదించండి అంది. మాకు ఇంకా అర్హత ఉందా తల్లి అన్నారు సహస్ర తల్లి జానకి గారు. అలా ఎందుకంటున్నారు మీరు? తల్లిదండ్రులుగా సహస్రపై మీకు అన్ని హక్కులున్నాయి అంటూ ఆమె చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి సహస్ర ముందు నిలబెట్టింది. అప్పటి వరకు సైలెంట్గా వాళ్ళ మాటలు వింటున్న సహస్ర తల్లిదండ్రులు ఆమె ముందుకు వచ్చేసరికి వాళ్ళని హత్తుకుని ఏడ్చేసింది. జానకి గారు ఆమెని ఓదార్చి, నీ విషయంలో మేము చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించు అన్నారు. సహస్ర ఆమెను ఆపి, అమ్మా ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు, మీపై నాకు ఎలాంటి కోపం లేదు అంది. దివి సహస్ర భుజంపై చెయ్యి వేసి, ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం సహస్ర, నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం పుట్టబోయే బిడ్డకి మంచిది కాదు. చాలా రోజుల తర్వాత కలిశారు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోండి సరేనా అంది. ఓకే అక్క అంటూ కన్నీళ్లు తుడుచుకొని తల్లిదండ్రులను కూర్చోమని వాళ్ళతో వాళ్ళ హెల్త్ గురించి అడిగి తెలుసుకుంటూ ఉంది సహస్ర. నానమ్మ నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి శిశిర్ ఎక్కడున్నాడో చూసొస్తాను అని దివి అక్కడి నుండి కిందికొచ్చి శిశిర్ కోసం చూస్తూ ఉంది. ఇంతలో ఆనందరావు గారు దివి దగ్గరకు వచ్చి, అమ్మా దివి, నీ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశాను, నన్ను క్షమించు తల్లి, అసలు నిన్ను క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు అన్నారు తలదించుకుని. మావయ్య మీరు పెద్దవాళ్ళు, మీరు ఇలా నా ముందు తలదించుకోవడం నాకు నచ్చలేదు. జరిగిందేదో జరిగిపోయింది, అది మేము ఎప్పుడో మర్చిపోయాం. మీరు కూడా అంతా మర్చిపోండి, హ్యాపీగా ఉండండి సరేనా, వెళ్ళండి, అక్కడ మీకోసం అత్త ఎదురు చూస్తుంది అంది దివి. ఆనందరావు గారు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని, నీలాంటి మంచి మనసున్న కూతురున్నందుకు బావ నిజంగా అదృష్టవంతులు అన్నారు ఆమె తలనిమురుతూ. వచ్చిన వాళ్ళందరూ సహస్రాన్ని ఆశీర్వదించారు.
బావా నువ్వు కూడా అక్షింతలు వేయి అని అతని చేతికి అక్షింతలు ఇస్తూ మా చెల్లికి ఏం గిఫ్ట్ తెచ్చావు అంది. గిఫ్ట్ తేకుండా ఎలా ఉంటాను అంటూ శ్రీమన్ తను తెచ్చిన గిఫ్ట్ సహస్రాకిచ్చి ఇది నీకోసం కాదు నా బేబీ కోసం అన్నాడు. మీరు నా కోసం ఏమీ తేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు మీరే పెద్ద గిఫ్ట్ అంది సహస్ర. శ్రీమన్ ఆమె నుదుటిపై కిస్ చేసి లవ్ యూ బంగారం అన్నాడు. వాళ్ళ ప్రేమను చూసి అందరికీ ముచ్చట వేసింది. అలా ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఫంక్షన్ అయ్యాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత రోజు అందరూ విశ్వ కొన్న ఇంటికి వెళ్ళారు. దివికి ఆ ఇల్లు చాలా నచ్చింది. అంతా తన టేస్ట్కి తగ్గట్టే ఉంది. అందరూ హాల్లో కూర్చున్నారు. పవిత్ర గారు, సత్యవతి గారు శిశిర్కి చెప్పే కబుర్లు వింటున్నారు. శ్రీధర్ గారు, మధుకర్ గారు బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. దివి, విశ్వ పైనుండి వాళ్ళని చూస్తూ ఉన్నారు. వావ్ విశ్వ, ఇల్లు చాలా బాగుంది అంది దివి. నాకు తెలుసు నీకు నచ్చుతుందని, ఎందుకంటే ఇల్లంతా స్పెషల్గా నీకు నచ్చినట్లు డిజైన్ చేయించాను. నీకు చెప్పాను కదా ఇది మన ప్రేమాలయం అని. ఇల్లే కాదు, నేను కూడా ఇకపై నీకు నచ్చినట్లే ఉంటాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు నా వల్ల చాలా బాధపడ్డావు. ఇక నీ కళ్ళల్లో సంతోషం మాత్రమే ఉండాలి. నీ ముఖంలో నవ్వు చెదరకుండా చూసుకోవడం నా బాధ్యత అన్నాడు. దివి విశ్వ భుజంపై తల నుంచి నువ్వు ఇలా నా పక్కన ఉంటే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను అంది. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తా బంగారం, నీ నీడలా నీతోనే ఉంటాను అన్నాడు విశ్వ. ఆ మాట చాలు విశ్వ నాకు అంటూ కిందికి చూస్తూ డాడీ ముఖంలో ఇలా నవ్వును చూసి ఎన్ని రోజులైందో, ఇలా అందరం కలిసి ఉంటే బాగుంది కదా అంది దివి. అవును దివి, ఇన్ని రోజులు వీళ్ళంతా మన విషయంలో చాలా దిగులు పడ్డారు. నీకు తెలుసా అమ్మ అయితే నాతో సరిగా మాట్లాడేదే కాదు, ఎప్పుడు నీ గురించే బాధపడుతూ నన్ను తిడుతూ ఉండేది. ఇప్పుడు మనం ఇలా కలవడంతో వాళ్ళ సంతోషానికి అవధులే లేవు. చూడు ఎలా నవ్వుతున్నారు, అందరూ ఉన్నారు కానీ ఇంకా ఎవరో మిస్ అయినట్లున్నారే అన్నాడు విశ్వ. అందరూ ఇక్కడే ఉన్నారు కదా విశ్వ, ఇంకెవరు మిస్ అయ్యారు? నువ్వు నేను అనుకున్నంత తెలివైన దానివి కాదు అంటూ ఆమెకు దగ్గరగా జరిగి అటు చూడు, మీ నానమ్మ మా అమ్మ శిశిర్తో ఆడుకుంటున్నారు. మీ డాడీ మా డాడీ ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి మనం ఒక మనవరాల్ని ఇచ్చేస్తే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా. నా ప్రిన్సెస్ కూడా వచ్చేస్తే మన ఫ్యామిలీ ఇంకా హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. మరి మనం ఆ పనిలో ఉందామా అన్నాడు విశ్వ. ప్రిన్సెస్ కావాలా? అయ్యగారికి చాలా కోరికలే ఉన్నాయే అంటూ అతను బుగ్గ కొరికి అక్కడి నుండి పారిపోయింది. రాక్షసి, ఉండు నీ పని చెప్తా అంటూ ఆమె వెనకే వెళ్ళాడు విశ్వ. ఏంటి బావగారు మా అక్క వెనక పడుతున్నారు? ఎప్పుడు చూసినా అక్క వెనక తిరగడమేనా, లేక మమ్మల్ని పట్టించుకునేది ఏమైనా ఉందా అంటూ అక్కడికి వచ్చింది సంజన. నిన్ను పట్టించుకోవడానికి మా తమ్ముడున్నాడుగా అన్నాడు విశ్వ. నన్ను కాకుండా ఇంకెవరిని పట్టించుకున్నా నేను ఊరుకుంటానా ఏంటి అంది పృథ్వీని చూస్తూ. సంజనాన్ని చూసిన దివి వాళ్ళ దగ్గరకు వచ్చి హాయ్ సంజు, ఈ మధ్య కనపడ్డవే మానేశావు, బాగా బిజీ అయిపోయావు అంది. బిజీ ఏం లేదు అంటూ పృథ్వీని దివికి పరిచయం చేసి అక్క నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్, మీరంతా తప్పకుండా రావాలి అంది. నా చెల్లి పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటాను, ఖచ్చితంగా వస్తాం అంది దివి. కాసేపు నలుగురు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో శిశిర్ వాళ్ళ దగ్గరకు వచ్చి పిన్ని రా ఆడుకుందాం అని సంజనాను అక్కడి నుండి తీసుకెళ్లాడు. పృథ్వీ సంజనాలో చాలా మార్పు వచ్చింది. తను ఇలా మారుతుందని నేను ఊహించలేదు. ఏం చేశావయ్యా మా చెల్లిని అంది దివి. నేనేం చేయలేదు వదిన, తను మంచిదే కానీ కొంచెం మొండిది. చెప్పే పద్ధతిలో చెప్పాను, నా దారిలోకి వచ్చింది. ఏదైతేనేం మీరిద్దరూ ఒకటయ్యారు, మాకు చాలా హ్యాపీగా ఉంది అంది దివి. అవును పృథ్వీ, నిజంగా మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాడు విశ్వ. వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వాళ్ళని కూడా పెళ్ళికి ఇన్వైట్ చేశారు సంజన, పృథ్వీ. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో సహస్రాకి కూతురు పుట్టింది. వసుంధర గారు పాపని ఒక్క నిమిషం కూడా వదలడం లేదు. ఇంట్లో అందరూ ఎంతో అపురూపంగా చూస్తున్నారు పాపని. సంజన కూడా పృథ్వీతో పెళ్లి జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దివి, విశ్వ ఎప్పటిలా ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయారు. ఒకరోజు వాళ్ళు ఆఫీస్ నుండి వచ్చేసరికి పెద్దవాళ్ళందరూ శిశిర్ని ఎందుకో బ్రతిమలాడుతున్నారు. ఏమైంది నానమ్మ, శిశిర్ ఎందుకు కలిగాడు అంది దివి. ఏమైందో వాణ్ణి అడుగు, ఇప్పటి వరకు మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టాడు మీ కొడుకు అన్నారు సత్యవతి గారు. దివి శిశిర్ని ఎత్తుకుని ఏమైంది నాన్న అంది. మామ్, నాకు వెంటనే చెల్లి కావాలి. ఆ సిద్ధుగాడు వాడికి చెల్లి పుట్టిందని స్కూల్లో తెగ ఫోజు కొడుతున్నాడు. అందుకే నాకు కూడా చెల్లి కావాలి. శ్రీమన్ బాబాయ్ వాళ్ళ పాపలా క్యూట్గా ఉండాలి. అప్పుడు నేను ఆ సిద్ధుగాడికి నా చెల్లిని చూపించి నేను కూడా వాడి ముందు ఫోజు కొడతా. అప్పటి వరకు నేనేం తినను అన్నాడు శిశిర్. దివికి ఏం చెప్పాలో తెలియక విశ్వాన్ని చూస్తుంది. శిశిర్ మాటలకి విశ్వ నవ్వుకుని శిశి, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నీకు త్వరలోనే చెల్లి వస్తుంది. ముందు నువ్వు తిను, నువ్వు బాగా తింటేనే కదా చెల్లితో ఆడుకోవడానికి ఎనర్జీ వస్తుంది అన్నాడు. డాడీ, నువ్వు చెప్పింది నిజమా? అయితే నేను మొత్తం తినేస్తా అంటూ
పవిత్ర గారి దగ్గరికి వెళ్ళి నానమ్మ ఇప్పుడు పెట్టు తింటా అన్నాడు. అందరూ శిష్యుని చూసి నవ్వుకున్నారు. విశ్వ మెల్లగా దివి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నావు, మనకు చాలా పని ఉంది అంటూ ఆమెను ఎత్తుకుని వాళ్ళ గదికి తీసుకెళ్లాడు. ఏంటి విశ్వ ఇది, అందరూ ఏమనుకుంటారు, వదులు నన్ను అంది దివి. వదలడానికి కాదమ్మా, నీ చేయి పట్టుకుంది. అసలే నేను శిశికి మాట ఇచ్చాను, ముందు ఆ మాట నిలబెట్టుకోవాలి అంటూ ఆమెని తనలో ఐక్యం చేసుకున్నాడు విశ్వ. ఇదండి కథ, ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.